క్యూనే న్యూస్కు స్వాగతం. నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామంలో మేడే రోజు ఉపాధి హామీ పథకం పని ముగించుకుని తన ద్విచక్ర వాహనం వద్దకు వచ్చి వాహనాన్ని తీసుకెళ్లే తరుణంలో ఉండగా వెనకాల బద్గో నుండి నందిపేట్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంతో వచ్చి మేకల సాయన్నను ఢీకొట్టగా ముందు చక్రం తలపై, వెనుక చక్రాలు నడుము ఛాతీపై వెళ్లడంతో మేకల సాయన్న వయసు 51 సంవత్సరాలు అక్కడికక్కడే మరణించారు. ఇట్టి విషాదంలో బస్సుకు ఎదురుగా వస్తున్న ఆయన కొడుకు మేకల వినోద్, భార్య మేకల సాయమ్మ గార్ల కండ్ల ముందే జరగడం ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మెరుగు అనురాధ, సుభాష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దేశిండ్ల సాగర్, ఎంపీటీసీ ఎం మనోజ్ రావు, సీనియర్ నాయకులు రొడ్డ రవి, మట్ట సంతోష్, ఉప్పర భూమేష్, రొడ్డ మురళి తదితరుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.